హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్త కోడలతో. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తయ్య గారి స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ. ఈ స్టైల్లో ఈ టేస్ట్తో మరి ఎక్కడ ఉండదు, బిర్యానీ అంత బాగుంటుంది. ఇది మా అత్తయ్య గారు ఓన్ ఐడియాస్తో చేశారు. 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని, తర్వాత దాంట్లో 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ పెరుగు వేసుకొని, ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని మొత్తం రసం తీసుకొని చికెన్కి బాగా పట్టించి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా జ్యూసీగా టెండర్గా పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఓవర్ నైట్ కుదరకపోతే కనీసం 2 గంటల ముందైనా పెట్టుకుంటేనే ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ బిర్యానీ చేసే ముందు తీసి 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. ఒక 1/2 కేజీ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ బాస్మతి రైస్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి. చికెన్ను 60% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లో బాయిల్ చేసుకున్న పీసెస్ తీసి ఫ్రై చేసుకోవాలి. మిగతా వాటర్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 3 టమాటాలు వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మనం మసాలా కోసం ఇంకో పాన్ పెట్టుకొని ఎండుమిర్చి, బాదం పప్పు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, షాజీరా, 1 స్టార్ అనాస్, జాపత్రి, 2 ఎలాచీలు, కొంచెం గసగసాలు వేసి నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిక్సీ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాల పేస్ట్ని వేసుకోవాలి. వాటితో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలాలను కూడా వేసి ఫ్రై చేసి చికెన్ బాయిల్ చేసిన వాటర్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కొంచెం గరం మసాలా వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత బిర్యానీ దమ్ వేయడం కోసం చూపించిన మసాలాలన్నీ మరుగుతున్న నీటిలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి రైస్ పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా తీసేసి వేసుకోవాలి. మనం చికెన్ని బాయిల్ చేసి ఫ్రై చేసాం కాబట్టి రైస్ని 90% వరకు ఉడికించుకోవాలి. తర్వాత బిర్యానీ హండీ తీసుకొని చికెన్ ఫ్రైని కొంచెం వేసుకొని ఉడికిన రైస్ని ఒక లేయర్లా వేసేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మిగతా చికెన్ అంతా కూడా వేసేసుకొని రైస్ మొత్తానికి చికెన్ ఫ్రైని మొత్తం పరుచుకొని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం మిగతా రైస్ అంతా మరి ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. తర్వాత మిగతా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే వేడివేడిగా పొడి పొడిలాడే చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ బిర్యానీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మిమ్మల్ని పొగడ్తల వర్షంలో తడిపేస్తారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.